కువైట్ ఎడారిలో కష్టాలు పడుతున్న వ్యక్తిని ఏపీ ప్రభుత్వం గుర్తించింది. బాధితుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా వాయల్పాడు మండలం చింతపర్తికి చెందిన శివగా గుర్తించింది. దీంతో శివను రప్పించేందుకు మంత్రి నారా లోకేష్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే కువైట్ లోని భారత ఎంబసీ అధికారులతో సంప్రదింపులు జరిపారు. 2 రోజుల్లో శివను స్వగ్రామానికి తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. శివ 2 నెలల క్రితమే బతుకు తెరువు కోసం కువైట్ వెళ్లాడు. మంచి ఉద్యోగం ఇప్పిస్తానని ఏజెంట్ మోసం చేశాడు. ఎడారిలో పశువులు కాసే పనిలో నియమించారు. దీంతో శివ తన బాధల్ని వివరిస్తూ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ఎడారిలో నీరు ఆహారం లేక 3 రోజుల నుంచి నరకయాతన అనుభవిస్తున్నాడని చెప్పాడు. ఎడారిలో నీరు ఆహారం లేక 3 రోజుల నుంచి నరకయాతన అనుభవిస్తున్న వీడియో వైరల్ అయింది. ఈ వీడియో వైరల్ గా మారడంతో ఏపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. బాధితుడిని గుర్తించింది. అతన్ని స్వగ్రామం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. పేరు శివ. మా నాన్న కువైట్లో ఉన్నాడు. ఆ ఎడారిలో వెళ్ళినారు. ప్రభుత్వానికి అందరూ సాయం చేస్తే మా నాన్న వస్తాడు. అందుకని అందరూ సాయం చేసింది. అందుకని మా నాన్న ఎక్కడో ఉన్నాడు. అందుకని నేను ఏడుస్తున్నాను. కువైట్ ఎడారిలో కష్టాలు పడుతున్న నరకయాతన పడుతున్న శివను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. మంత్రి నారా లోకేష్ ఇప్పుడే సంప్రదింపులు కూడా జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, కృప, మీరు అన్నట్లుగా ఎడారి దేశంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న శివను తిరిగి స్వగ్రామానికి రప్పించేందుకు అన్ని ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. మనకు తెలుసు 2 రోజుల క్రితం ఆ వీడియో పూర్తి స్థాయిలో వైరల్ అయింది. ఒక వ్యక్తి ఎడారిలో పనిచేస్తూ కువైట్లోని ఎడారిలో అక్కడ కనీసం తిండి లేక నీళ్లు లేక చుట్టూ మనుషులే కనిపించక చెట్టు చేమ కనిపించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. చివరకు తనకు ఇంకో 2 రోజులు ఇలాగే ఉంటే చనిపోతానని తనకు వేరే ఉద్యోగం అని చెప్పి ఇక్కడ తీసుకువచ్చి ఎడారిలో వేశారని, కేవలం పశువులకి పక్షులకి ఆహారం పెట్టే అతి హీనమైన అతి కష్టమైన పని తాను ఈ మండు టెండర్లో చేస్తున్నానంటూ కూడా బాధితుడు ఆ వీడియోలో వాపోయాడు. అయితే దురదృష్టం ఏంటంటే ఆ వీడియోలో అతను తన పేరేంటి, తను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, కుటుంబం ఏంటి, ఎప్పుడు వచ్చాడు లాంటి వివరాలు ఏవి కూడా ఆ వీడియోలో చెప్పలేదు. దీంతో ఆ వీడియో బాగా వైరల్ అయిందే కానీ ఆ వ్యక్తి ఎవరు అనేది మాత్రం సస్పెన్స్గా మారిపోయింది. 2 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ వీడియో పూర్తి స్థాయిలో వైరల్ అయింది. కానీ చివరకు ఆ వ్యక్తిని గుర్తించారు. అతను ఆ ఉమ్మడి చిత్తూరు జిల్లా, అంటే ఇప్పుడు చెప్పాలంటే అన్నమయ్య జిల్లాలోని వాయల్పాడు మండలం చింతపర్తి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అక్కడే ఉన్న ఒక బీసీ కాలనీ నివసిస్తున్నారు శివకు భార్య శంకరమ్మ, 2 కుమార్తెలు ఉన్నారు. సరిగ్గా 2 నెలల క్రితమే శివ బ్రతుకు తెరువు కోసం కువైట్కి వెళ్ళాడు. రాయచోటుకు చెందిన ఒక ఏజెంటు శివను నిలువునా మోసం చేశాడు. కువైట్లో ఒక మంచి ఇంటిలో పని ఉందని చెప్పి అతను తీసుకెళ్లాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత 1-2 రోజులు ఇంట్లో పనిచేసిన తర్వాత అతను తీసుకుని వెళ్ళి కొంతమంది సేట్లకు చెందిన ఒక పూర్తిగా ఎడారిలో ఉన్న కుక్కలు పశువులు ఇతర జీవాలకంతా ఆహారం అందిస్తూ అక్కడే ఎడారిలో మగ్గిపోయే ఉద్యోగం తెలుసుకున్నాడు. గడిచిన 1.5 నెలల పైగా అదే ఎడారిలో మండు టెండలో శివ ఉద్యోగం చేస్తున్నాడు. చివరకు ఇక బతకడం మీద బతుకు మీద ఆశ కోల్పోయిన శివ ఎలాగోలా ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ఈ నేపథ్యంలో ఆ వీడియో వైరల్ అయింది. చివరకు స్వయంగా ఏపీ మంత్రి ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ ఈ ఘటనను చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆ వ్యక్తి గురించి పూర్తి స్థాయిలో ఆరా తీసే ప్రయత్నం చేశారు. చివరకు ఎట్టకేలకు ఆ వ్యక్తిని గుర్తించారు. ఆ వ్యక్తి శివ అని గుర్తించారు. ఈ నేపథ్యంలో కువైట్లో ఉన్న ఎన్ఆర్ఐ టీడీపీ విభాగాన్ని ఒక్కసారిగా అప్రమత్తం చేశారు. అతను ఎక్కడ ఉన్నాడు ఏంటి అని చెప్పి ఆరా తీసే ప్రయత్నం చేశారు. చివరికి అతను ఆచూకీ కనుక్కున్న తర్వాత కువైట్లో ఉన్న భారత ఎంబసీకి సమాచారం అందించారు. బాగా మోసపోయి మండు టెండర్లో ఉద్యోగం చేస్తూ చివరకు చావే శరణ్యంగా బతుకుతున్న శివను తిరిగి ఇండియాకు రప్పించేందుకు ప్రస్తుతం నారా లోకేష్ ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఆ కువైట్లో ఉన్న భారత ఎంబసీతో సంప్రదింపులు జరిపే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగైనా నిన్నటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం కువైట్ ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం వారు శివను చేరుకోవడం జరిగింది. శివను ఎంబసీకి తీసుకొని వచ్చే ప్రయత్నంలో ఉన్నారు. అతను ఎంబసీకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా 1-2 రోజుల్లోనే
శివ తప్పనిసరిగా తన స్వగ్రామానికి వచ్చేందుకు స్వయంగా మంత్రి నారా లోకేష్ అన్ని ప్రయత్నాలు కూడా ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. మరో 2 రోజుల్లోనే శివ స్వగ్రామానికి వస్తారని తెలుస్తోంది. మరోవైపు కేవలం తనకు ఒక 2 అమ్మాయిలు ఉన్నారు. ఆ 2 అమ్మాయిల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని శివ కువైట్లో ఉపాధి కోసం వెళ్ళడం తెలుస్తోంది. భార్య కూడా ప్రస్తుతం 2 రోజుల నుంచి బెంగళూరులో ఉంది. అక్కడే ఒక ఇంట్లో తను కూడా పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. పిల్లలు నిన్న సాయంత్రమే ఇంటికి వచ్చారు. వారంతా కూడా ఈవేళ గ్రామానికి కూడా రాబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. వారంతా కూడా భర్త కోసం ఎదురు చూస్తున్నారు. అయితే నిజానికి ఏజెంట్ల మోసాలు మనకు తెలుసు. రాయలసీమలో ఈ గల్ఫ్ కష్టాలు, ఏజెంట్ల మోసాలతో బారిన పడి చాలా మంది ఎడారి దేశంలో మగ్గిపోతూ ఉంటారు. చాలా వరకు ఇలాంటి ఘటనలు తగ్గిపోయినప్పటికీ 1 ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయని చెప్పి ఈ శివ ఉదంతాన్ని మనం సాక్ష్యంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరు కూడా సరైన ఉద్యోగం తెలుసుకున్న తర్వాతే వెళ్లాలని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తం మీద శివాను తిరిగి స్వగ్రామానికి రప్పించేందుకు ప్రస్తుతం ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కృప. థ్యాంక్ యూ మురళి ఫర్ ద అప్డేట్స్. వాడు లేదు సార్, ఈడ నా పరిస్థితి ఇట్లుండదు. నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్. ఈ ఎడారి నుంచి నన్ను బయట వేసేయండి, ఇంటికి వచ్చేస్తాను. ఈడున్నానంటే చచ్చిపోతాను సార్. ఇంక 2 రోజులు ఉంటే చచ్చిపోతాను. నా వల్ల కావడం లేదు సార్. చూడండి, చుట్టుకారము ఒక చెట్టు లేదు, చామ లేదు, ఒక మనిషి మాట్లాడేవాడు కూడా లేడు సార్. ఈడ నాకు కనీసం మాట్లాడిచ్చేవాడు లేడు. తిన్నావా, చచ్చినావా, ఏంపా, ఎట్లుండదు అని అడిగేవాడు లేదు సార్. నాకు నా బిడ్డలు గుర్తొస్తున్నారు. నేను బతకలేను సార్. దయచేసి ఎవరైనా నన్ను సాయం చేయండి. ఈ కోవిడ్ నుంచి నన్ను బయటపడేయండి సార్. ఏమని చెప్పినా కూడా ఏజెంట్ కూడా కానీ నా మాట వినడం లేదు సార్. డబ్బులు కట్టు అంటున్నారు. నా కాడ అంత డబ్బులు లేదు. ఏం చేసేది సార్? నేను కూలి చేసుకుంటేనే పని జరుగుతుంది. ఏదో ఇక్కడ నాకు చెప్పిండే పని వచ్చేసి వేరే, ఇక్కడ చేపిస్తుండే పనులు వేరే. ఎవరికి అడిగినా నాకు పట్టించుకోవడం లేదు సార్. నా వల్ల కావడం లేదు. ఎవరైనా దయచేసి నన్నట్టు గడ్డకేయండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను. లేదంటే ఇంకొక రోజు 2 రోజులు చూసి నేను ఆత్మహత్య చేసుకోవాల్సిందే సార్. చచ్చిపోయినా కూడా అడిగేవాడు లేదు.